కుందనా, ఏంటా కన్నీళ్ళు? కారం ఎక్కువైందా? లేదు బావా, మమకారం ఎక్కువైంది. ఈ మాత్రం దానికి కన్నీళ్ళు పెట్టుకుంటారా ఎవరైనా? అసలు అమ్మ ప్రేమే అక్కకు నాకు తెలియదు బావా. అమ్మ గోరు ముద్దలు చేసి పెడితే ఎంత బాగుంటుందో కూడా నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఈరోజు నీ చేతి ముద్దతో నేను చూస్తున్నాను. వేరే పిల్లల్ని వాళ్ళ అమ్మతో చూసినప్పుడు ఏదో తెలియని బాధ నన్ను ఆవహించేది. అమ్మ ప్రేమ మిస్ అయిపోయానన్న బాధ గుండెల్లో తొలిచేసేది. కానీ ఇప్పుడు అదంతా పోయింది బావా. అంత ప్రేమని నువ్వు నాకు పంచుతున్నావు. నీకన్నీ నేనై చూసుకుంటానని పెళ్లిలో పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేశాను కుందనా. నిన్ను ప్రేమగా చూసుకోవడం నా బాధ్యత. ఆడపిల్లలు ఎక్కువగా ఏడవకూడదు, సరేనా? ఏడిస్తే ఆ కన్నీళ్ళ దాటికి ఆ కళ్ళల్లో ఉన్న అందం అలిగి వెళ్ళిపోతుంది. తిన్. తిన్. కాఫీ అడిగారుగా, తీసుకోండి. రత్నమాల, నీ సుపుత్రుడు ఎందుకు వచ్చాడో కనుక్కో. నానా కౌస్తుబ్, వినపడింది. ఏనాన్నా, ఇక ఎప్పటికీ నాతో మాట్లాడరా? అది అడుగుదామని మీ దగ్గరకు వచ్చాను. మనం మాట్లాడుకునేంత చనువు లేదని నీ పెళ్లితో నువ్వు నిరూపించావు కదరా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు? మీకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పేనన్నా. కానీ కొన్ని తప్పులు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. తప్పటడుగులు వేసేశాక ప్రతి ఒక్కడు చెప్పే మాటలే ఇవి. నానా, మీ విషయంలో అది తప్పే, కానీ నా పరంగా అది తప్పేమీ కాదు. ఓ, చేసిన నేరానికి కాస్తైనా సిగ్గుపడుతున్నావేమో అనుకున్నాను. సమర్థించుకుంటున్నావన్నమాట. అసలు నేను చేసిన నేరం ఏంటి నాన్న? నీ సొంత చెల్లెలు కూతుర్నే కదా పెళ్లి చేసుకున్నా. వదరా 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 వదరా. నీ అత్త పేరు ఇంట్లో వినపట్టానికి వీల్లేదు. పేరు కూడా వినపడకూడనంత పరాయిదైపోయిందమ్మా అత్త. మీ తోడబుట్టిన చెల్లెలే కదా నాన్న తను. మనుషుల మధ్య కేవలం రక్త సంబంధం ఉంటే సరిపోదురా. రక్త సంబంధాలకి విలువివ్వాలి. నీ అత్త మా బంధాన్ని వెక్కిరించి వెళ్ళిపోయింది. మా నమ్మకాన్ని నట్టెట్లో ముంచేసిపోయింది. మా ప్రేమని కాలి కింద చెప్పులా తొక్కేసి వెళ్ళిపోయింది. మా దగ్గర పనిచేసే ఓ పనివాడితో వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని వెనకేసుకొస్తున్నావు. తనకి ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం కూడా తప్ప నాన్న. ముమ్మాటికి తప్పే. తప్పే తప్పే. తను చేసిన పని వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో, ఎంతమంది మనస్సులు బాధపడతాయో ఆలోచించి చేయాలి. కాని స్వర్ణ తన స్వార్థం తను చూసుకొని నా కన్న తల్లి చనిపోవడానికి, మా అన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి కారణమైంది.
జరిగిన దానిలో తప్పులు మాత్రమే ఎంచాలని చూస్తే తప్పులు మాత్రమే కనిపిస్తాయి నాన్న. అదే మనసు పెట్టి ఆలోచిస్తే అత్త చేసిన దాంట్లో మీకు ఎలాంటి నేరం కనిపించదు. అనుభవించేవాడికి తెలుస్తుందిరా ఆ బాధ. నేను 2 రోజులు మాట్లాడకపోతే నువ్వు తట్టుకోలేకపోయావే. దీన్ని 20 ఏళ్ళు నా గుండెల మీద పెట్టుకొని పెంచాను. అనుక్షణం కంటికి రెప్పలా కాచుకొని మరీ పెంచాను. పెంచిన ఈ అన్నకుంటేనే తండ్రి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు. నాన్న అది నేను ఏమైపోయినా పర్లేదని వెళ్ళిపోయినా ఈ స్వార్థపరురాల గురించా నువ్వు మాట్లాడుతున్నావు? అత్తి స్వర్ణ మీద నీకెప్పుడు అత్తే కోపం ఉండాలి రుద్ర. స్వర్ణ నా మాట వినుంటే, నేను చెప్పిన వాణ్ణి పెళ్లి చేసుకొనుంటే స్వర్ణ కూతురుని నీకు పెళ్లి చేసి నా నెత్తిన పెట్టుకొని చూసుకునేవాంటరా. కానీ దానికి దాని కూతురుకి ఆ అదృష్టం లేదు కాబట్టే నా ప్రేమని కాలుతో తన్ని వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు తనంటే ఈ గుండెలో ఉన్నది ప్రేమ కాదురా, ద్వేషం. ద్వేషం మాత్రమే ఉంది. అమ్మ పట్ల మావయ్యకి చాలా ప్రేమ ఉంది, కానీ అపార్థాల మూలంగా వాళ్ళ ప్రేమ మొత్తం ఒక గాజు బొమ్మలా పగిలిపోయింది. వీడేంటి కాసేపు విలన్లా కాసేపు హీరోలా మారిపోతున్నాడు? చెల్లెలి మీద ఎక్కడ్లేని ప్రేమ ఒలకబోస్తున్నాడు. మీ నాన్న చెప్పింది నిజం కోస్తూ. మన ఎదుటి వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తాం? వాళ్ళ నుంచి కూడా అంతే ప్రేమ తిరిగి పొందాలని. కానీ మీ నాన్న పంచిన ప్రేమని ఒక చిత్తు కాగితంలో విసిరు కొట్టింది మీ మేనత్త. నాన్న, మీరు అత్తను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు నాన్న. కుందనకి అత్త రాసిన లెటర్ దొరికింది. ఇది ఒక్కసారి చదవండి నాన్న, మీకే అన్నీ అర్థం అవుతాయి. ఇప్పుడు ఈ లెటర్ చదివితే రుద్రకి లేనిపోని డౌట్స్ వస్తాయి. ప్లీజ్ మావయ్య, ఒక్కసారి ఆ లెటర్ చదవండి, ఒక్కసారి చదవండి.
మనిషినే వద్దనుకుని వదిలేశాను. ఈ లెటర్ ఒక లెక్క. కౌస్తు, ఈ ఉత్తరం ఒక మాయ. ఆ కుందన ఆడుతున్న నాటకంలో ఒక భాగం. అదేంటమ్మా అలా అంటావు? ఆగు కౌస్తు. ఈ లెటర్ స్వర్ణే రాసిందన్న గ్యారెంటీ ఏముంది? ఆ కుందనే ఇది రాసి వాళ్ళమ్మ రాసిన ఉత్తరంగా తీసుకొచ్చి మన ముందు డ్రామాలు చేస్తుంది. అలా ఎలా తీసి పారేస్తావమ్మా? అంత డ్రామాలు ఆడాల్సిన అవసరం కుందనకి ఏముంది? కుందనకే ఉంది. నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి, ఈ ఇంట్లో కోడలి స్థానంలో స్థిరపడ్డానికి. ఈ ఉత్తరం స్వర్ణే రాసింది అని వీళ్ళకి తెలిస్తే పరిస్థితి ఏంటి? ఎలాగైనా ఈ ఉత్తరం అమ్మే రాసిందని తెలిసేలా చెయ్యాలి. వీళ్ళు నమ్మకూడదు. నమ్మేలా చెయ్యాలి. ఎలాగైనా నమ్మేలా చెయ్యాలి. మిగిలిన ఉత్తరంలో ఖచ్చితంగా నా పేరు ఉండే ఉంటుందా? ఆ రెండో సగం ఉత్తరం కూడా దొరికుంటే అసలు నిజం తెలిసేది. ఆ మిగిలిన సగం ఉత్తరం ఎవరికైనా దొరికినా అది స్వర్ణే రాసిందని రుద్రకి తెలిసినా రుద్రే నన్ను మెడపట్టుకుని బయట గింటేస్తాడు. ఈ ఉత్తరం అమ్మే రాసిందని ఎలాగైనా నిరూపించాలి. లేకపోతే వెలుగులోకి రావాల్సిన నిజం ఎప్పటికీ అంధకారంలోనే మగ్గిపోతుంది. రే, నేను తర్వాత మాట్లాడతాను. మళ్ళీ ఫోన్ చేస్తానులే. తాతయ్య, ఏంటమ్మా? చూడమ్మా కుందన, నువ్వేదో ఆందోళనలో ఉన్నావు కదా, అది అర్థమవుతుంది నాకు తెలుస్తుందమ్మా. నువ్వు ఇంట్లో అందరి అనుమతితో అడుగు పెట్టలేదు. అందుకని నీకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆ అడ్డంకులు అనుక్షణం నీ గతాన్ని ప్రశ్నిస్తున్నాయి. అందువల్లే నీకు ఆందోళన కదమ్మా? అవును తాతయ్య, ఆ అడ్డంకులు నా గతాన్ని ప్రశ్నిస్తున్నాయి, నా పుట్టుకని వెక్కిరిస్తున్నాయి. మట్టిలో నాటిన విత్తనం దాని ఉనికిని చాటుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అది ప్రాణం పోసుకుని అడ్డంగా ఉన్న బరువైన మట్టి పొరను తొలగించుకుని చిగురు తొడిగి దాని ఉనికిని ప్రపంచానికి చాటుతుంది. నీ పరిస్థితి అలాగే ఉంది కుందన. వద్దు అనేవాళ్లు కాని వాళ్ల మధ్య నిన్ను నువ్వు నిబ్బరించుకోవటానికి కొన్ని అడ్డంకుల్ని అధిగమించాల్సొస్తుంది. అవును తాతయ్య, నా ఉనికిని నేను చాటుకుంటాను. మా అమ్మ మీద పడ్డ నిందను కూడా నేనే చెరిపేస్తాను. ఇంతకీ నీకెదురైన ప్రతికూల పరిస్థితి ఏంటి కుందనా? తాతయ్య, తాతయ్య, అమ్మ రాసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తరమా? అవును తాతయ్య, ఇది అమ్మ రాసిన ఉత్తరం కాదని
ఇది నేను సృష్టించిందని రుద్రమణి మావయ్య రత్నమాల అత్తయ్య అనుమానపడుతున్నారు. ఊహించానమ్మా. నిరూపించాలి తాతయ్య. ఇది అమ్మ రాసిందేనని నిరూపించాల్సిన బాధ్యత నా మీద పడింది. అమ్మ రాసిన పుస్తకాలు కానీ పేపర్స్ కానీ ఏవైనా ఉన్నాయా తాతయ్య? స్వర్ణ రాసిన పుస్తకాలా? మీ అమ్మకి డైరీ రాసే అలవాటు ఉండేదమ్మా. అవునా తాతయ్య? అయితే ఇప్పుడు అమ్మ రాసిన డైరీస్ ఎక్కడున్నాయి? ఇప్పటి వరకు ఉంటాయని ఎలా అనుకుంటున్నావమ్మా? అంటే మీ అమ్మ వెళ్ళిపోగానే తనకు సంబంధించిన ఏ వస్తువులు ఉండకూడదని మీ మామయ్య అత్తయ్యలు దాన్ని కాల్చి బూడిద చేశారమ్మా. అయితే ఇప్పుడు అమ్మే ఉత్తరం రాసిందని నేను నిరూపించలేనా తాతయ్య? కానీ మీ అమ్మకు సంబంధించిన కొన్ని విషయాలు ఇంకా స్టోర్ రూమ్లో ఉన్నాయేమోనని నా అనుమానం. అవునా తాతయ్య? కానీ నీకు కావలసిన ఆధారం దొరుకుతుందని నేను అనుకోవటం లేదమ్మా. లేదు తాతయ్య, నాకు ఏ చిన్న ఆధారం దొరికినా చాలు తాతయ్య. అమ్మే ఉత్తరం రాసిందని నిరూపించడానికి. లేకపోతే ఈ ఉత్తరం అమ్మ రాసింది అని అబద్ధం అయిపోతుంది తాతయ్య. అంతేకాకుండా ఈ ఉత్తరాన్ని అడ్డు పెట్టుకుని అందరినీ నేను మోసం చేసిన దానిలా మిగిలిపోతాను. సరే తాతయ్య, నేను స్టోర్ రూమ్కి వెళ్ళి చూస్తాను. కుందన దేనికోసం వెతుకుతోంది? అమ్మే ఆ లెటర్ రాసిందని నిరూపించడానికి కనీసం ఒకే ఒక్క ఆధారం దొరికేలా చూడు భగవంతుడా. ఇన్నేళ్లుగా ఉంటున్నా మాకే ఈ రూమ్తో పెద్దగా అవసరం పడలేదు. నిన్న కాక మొన్న వచ్చిన ఈ కుందన దేనికోసం వెతుకుతోంది? ఇదేమైనా అమ్మ డైరీ అయ్యుంటుందా? తనకు కావలసిందేదో దొరికినట్టుంది. స్వర్ణ, ఆ బుక్ ఏవై ఉంటుంది? అయ్యో, ఏం రాయలేదండి. అమ్మ రాసిన డైరీ దొరికితే తన రాత చూపించి అమ్మ ఉత్తరం నిజమని రుద్రమణి మావయ్యకి రత్నమాల అత్తయ్యకి రుజువు చేద్దామని అనుకున్నాను. కానీ అమ్మ రాసిన పుస్తకాలు కానీ డైరీ కానీ
ఒక్కటి కూడా కనబడ్డం లేదు. ఓ పిచ్చిదానా, మీ అమ్మే ఆ ఉత్తరం రాసిందని రుజువు చెయ్యాలనా నీ ప్రయత్నం? తనకి సంబంధించిన జ్ఞాపకాలు నువ్వు భూతద్దం వేసి వెతికినా ఈ ఇంట్లో దొరకవు. దొరికిన ఈ డైరీ కూడా ఖాళీగా ఉండిపోయింది. ఇప్పుడు అమ్మ ఉత్తరాన్ని నిజమని ఎలా నిరూపించాలి? ఆ ఉత్తరం నిజంగా స్వర్ణే రాసిందని నిరూపించి ఆ ఉత్తరంలో 2వ పేజీ కూడా కనుక్కొని ఆఖరికి నా పతనానికి కారణం అవుదామని అనుకుంటున్నావా? ఈ ఇంటికి కోడలిగా వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు కుందనా. వచ్చిన పాపానికి శిక్ష విధించి పంపిస్తా. సరాసరి పై లోకానికి పంపించే ప్లాన్ చేస్తా.